రీసెంట్‌గా నా మలేషియాలో ఉండే వన్ ఆఫ్ ద కొలీగ్ టెక్స్ట్ చేశాడు. ఏంటంటే తనకి సమ్ కైండ్ ఆఫ్ పాప పుట్టిందంట. సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పాప పేరు మీద మంత్లీ ఇన్వెస్ట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా అని చెప్పి అన్నాడు. సరే ఎంత ఇన్వెస్ట్ చేయగలవు అంటే ఈవెన్ ఒక 30,000 దాకా ఇన్వెస్ట్ చేయగలను అని చెప్పాడు. దాని తర్వాత ఫైనాన్షియల్ ప్లానర్‌ని కనెక్ట్ చేశాను. దాని అయిన తర్వాత ఒక 10, 15 డేస్ అయిన తర్వాత ఏమైందంటే అసలు ఏమైంది ఏంటనేది నేను ఒకసారి రిప్లై ఇచ్చా. చేస్తే ఫైనాన్షియల్ ప్లానర్‌తో మాట్లాడాను. ఎస్ఐపి అనేది స్టార్ట్ చేశానని చెప్పాడు. ఎంత స్టార్ట్ చేసావంటే 5,000 అన్నాడు. సో, నువ్వు నాతో మాట్లాడింది 30,000 ఎస్ఐపి చేస్తావు అన్నావు కదా! ఇప్పుడు 5,000 ఎస్ఐపి చేస్తున్నావు ఏంటంటే, ఒకసారి నేను రిటర్న్స్ చూసి ఒక 1 ఇయర్ తర్వాత రిటర్న్స్ బాగుండి నాకు ఇన్‌కమ్ బాగా దాన్ని మించి గ్రోత్ బాగా వస్తుందని అనుకుంటే గనక నేను ఇన్వెస్ట్ చేస్తాను. లేదు అంటే గనక ఆల్టర్‌నేట్ ఏమైనా నేను చూసుకుంటానని చెప్పి అన్నాడు. సో, మీలో కూడా ఈ కైండ్ ఆఫ్ సినారియోలో కొంతమంది ఉండుండొచ్చు. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేస్తాను. లేదంటే గ్రో అయిన తర్వాత నేను చెక్ చేసి ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి మీకు కూడా ఉండొచ్చు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు అప్పటి వరకు ఆ బల్బ్ అనేది ఎలగలేదు. ఇలా కూడా థింక్ చేస్తారనేది. సో, ద ప్రాబ్లమ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ చూడాలంటే మినిమమ్ 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఈ 5 ఇయర్స్ టు 7 ఇయర్స్ మీరు టైమ్ ఇవ్వకపోతే 1 ఇయర్‌లో మీరు చెక్ చేసే రిటర్న్స్ అనేది అసలు రిటర్న్సే కాదు. ఎందుకంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ లాంటివి కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఫ్లక్చుయేషన్ వచ్చి ఒక ఒక డౌన్ అనేది చూసి గ్రో అవ్వడానికి మినిమమ్ 5-7 ఇయర్స్ అనేది టైం పడుతుంది. సో, లెట్స్ అస్యూమ్ ఈ పర్సనే ఒక 5,000 ఎస్ఐపి అనేది ఒక 5 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత లేదంటే 7 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు బాగా గ్రోత్ ఉందని చెప్పి అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం 30,000 50,000 లేదంటే 1,00,000 ఇన్వెస్ట్ చేయడం అనేది మొదలుపెడితే ప్రాబ్లమ్ ఏంటంటే దాని మూలంగా లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. కాస్ట్ ఆఫ్ రిలేటెడ్ ద మోస్ట్ డేంజరస్ క్యాలిక్యులేషన్ మీకు ఆల్రెడీ నేను చూపించాను. ద కాస్ట్ ఒక 1 మంత్ డిలే చేస్తే ఒక 5,000 ఇన్వెస్ట్‌మెంట్ ₹4,00,000 దాకా లాస్ వస్తదనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంది. నేను అది కూడా ఇక్కడ పెట్టమని చెప్తాను. కావాలంటే ఒకసారి వెరిఫై చేయండి. సో, మ్యూచువల్ ఫండ్స్ అనేది మీరు బ్లైండ్‌గా బిలీవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది లా ఆఫ్ యావరేజెస్ అనే దాని మీద వర్కౌట్ అవుతుంది. అంటే మనం ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. మల్టిపుల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. 10, 15, 20 స్టాక్స్‌లో. సో, మ్యూచువల్ ఫండ్స్ అనేది డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ టైమ్ పీరియడ్ అనేది 5-7 ఇయర్స్. మీరు ఆ రిలేటెడ్ రిజల్ట్స్ చూడడానికి 5-7 ఇయర్స్ టైం పడుతుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూడడానికి 10-15 ఇయర్స్ టైం పడుతుంది. సో, ఫస్ట్ 10 ఇయర్స్ కూడా మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్రాపర్‌గా చూడరు. సో, 10 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చూస్తారు. సో, దాని రిలేటెడ్ ఆల్రెడీ మన క్లయింట్స్‌కి వచ్చిన రిజల్ట్స్‌ది కూడా అంటే మీరిప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ట్రస్ట్ అనేది ఉండకపోవచ్చు. సో, లేదు ఆల్రెడీ స్టార్ట్ చేసినా కొంచెం తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నా గానీ మీకు చెప్తున్నాను. ఆల్రెడీ మన క్లయింట్స్ రిలేటెడ్ నేను కొన్ని ఇక్కడ ప్రూఫ్‌లనేవి ఇస్తున్నాను. ఇక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్‌లో మీరు బ్రౌజ్ చేయండి. ఆ రిలేటెడ్ అసలు ప్రీవియస్ కస్టమర్స్‌కి ఎంత రిటర్న్స్ వచ్చాయి ఏంటి అనేది మీకు చూస్తారు. సో, దాన్ని బట్టి మీరు అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. సో, మీకు మ్యూచువల్ ఫండ్ కెపాసిటీ అనేది 30,000 50,000 ఒక 1,00,000 ఉంటే స్టార్ట్ 1,00,000 ఎస్ఐపి. స్టార్ట్ 50,000 ఎస్ఐపి. ఇప్పుడు నాకు దగ్గర అయితే గనక దేర్ ఆర్ క్లయింట్స్ 3,00,000 ఎస్ఐపి చేస్తున్న వాళ్ళున్నారు. దేర్ ఆర్ క్లయింట్స్ 2.5 lakh ఎస్ఐపి చేస్తున్న వాళ్ళున్నారు. ఓకే. సో, రైజ్ యువర్ ఎస్ఐపి ప్రాపర్‌లీ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. బిలీవ్ ఇన్ ద సిస్టమ్. ఎందుకంటే నెక్స్ట్ 10 ఇయర్స్ అనేది ఇండియా గ్రోత్ స్టోరీ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మీరు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తే గనక ఆ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేవి మీకొస్తాయి. లేదంటే గ్రోత్ స్టోరీ అయిపోయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తే గనక మీరు కూడా మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ భూమి చూసుంటారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గాని లేదంటే వేరే అదర్ సిటీస్‌లో రియల్ ఎస్టేట్ గాని ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ సూపర్‌గా గ్రోత్ అయింది. అదే ఇప్పుడు మీరు కొందామంటే ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి. ద సేమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా వస్తది. అప్పుడు మీరైతే పెద్దగా చూడలేరు. సో, స్టార్ట్ నౌ. దట్ ఈస్ వన్ థింగ్. స్టార్ట్ బిగ్. దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ కీప్ అప్డేటింగ్. అంటే మీరు ఒక 10,000తో ఆల్రెడీ స్టార్ట్ చేసుంటే గనక ఒక 5,000 పెంచండి. లేదంటే ఒక 25,000 అనేది చేయండి. ఓకే. సో, నా ఇంటెన్షన్ మెజారిటీ ఆఫ్ యూ షుడ్ doing very good SIP. Okay. Wish you all the best. Want to see your wealth creation and I want to be part of your wealth creation journey. Okay. Thank you so much. Have a great day. Mutual funds related disclaimer. Mutual funds investments are subject to market risk. Please read the offer document carefully before investing. And please consult your financial planner or a personal coach related to this before investing. Thank you.